ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన కవిత ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చారు. ఆ తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ జనంలోకి వెళ్లారు. ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఆదిలాబాద్ టు అల్లంపూర్ వరకు గురుకులాన్ని కూడా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయన్నారు. సీఎం సమీక్ష చేసిన మరుసటి రోజునే నారాయణపూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తీరు పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పాలనలో గురుకుల పాఠశాలల విద్యార్థులు గొప్పగా చదువుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 11 నెలల్లోనే 42 మంది విద్యార్థులు చనిపోవడం బాధాకరమన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు కవిత. ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే గత 2-3 రోజులుగా ఆమె మళ్లీ కనిపిస్తున్నారు. 2 రోజుల క్రితం సమగ్ర కులగణన సర్వేలో భాగంగా తన ఇంటికి వచ్చిన ఎమ్యూనరేటర్లకు స్వయంగా వివరాలు అందించారు. ఆ తర్వాత జాగృతి సంస్థ ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తాజాగా నిమ్స్ కు వెళ్లి గురుకుల విద్యార్థులను పరామర్శించారు. అదానిపై అమెరికాలో కేసు నమోదైన ఘటనపై స్పందిస్తూ అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అని మోడీ అంటూ ప్రధానిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. కవిత మళ్లీ దూకుడు పెంచడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు.